బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి. సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబర్ 2న నింగిలోకి పంపిన ఆదిత్య L1ను తుది కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాకెట్ నింగిలోకి వెళ్ళాక 4 విన్యాసాలు, ట్రాన్స్లాగ్రేనియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది 63 నిమిషాల 20 సెకండ్ల పాటు ప్రయాణించాక ఆదిత్య L1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 19,500 కిలోమీటర్లు దీర్ఘవృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆదిత్య L1 భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని మొదటి సూర్య భూమి L1 చుట్టూ ఉన్న హాలో కక్ష నుంచి సూర్యుడిని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా నిలిచింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇస్రో చరిత్రలో మరో మైలురాయి అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిత్య L1 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది ఆదిత్య L1 యొక్క సంపూర్ణ విజయంగా ఇస్రో భావిస్తోంది. నిర్దేశిత కక్షలోకి ఆదిత్య L1 చేరినట్లుగా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. 15 లక్షల కిలోమీటర్లు ఆదిత్య L1 ప్రయాణించింది. నిర్దేశిత కక్షలోకి ఆదిత్య L1 చేరుకుంది. ఇది నిజంగానే ఇస్రో చరిత్రలో మరో మైలురాయనే చెప్పాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇస్రో సెప్టెంబర్ 2, 2023న లాంచ్ చేసిన ఆదిత్య L1 నిర్దేశిత కక్షలోకి చేరింది. ఆదిత్య L1 సంపూర్ణ విజయం సాధించినట్లు. ఇక అక్కడి నుండి సూర్యుడికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. వాటన్నింటినీ కూడా భూమికి ఇన్ఫర్మేషన్ రూపంలో పంపిస్తూ ఉంటుంది ఆదిత్య L1. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.